ఇరాన్ తన పవర్ ప్లాంట్లు మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి చేయకుండా ఉండాలంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ను పూర్తిగా తెరవాలనే గడువును అధ్యక్షుడు ట్రంప్ గురువారం వరకు మరోసారి పొడిగించారు. యుద్ధాన్ని ముగించే చర్చల్లో పురోగతి కనిపిస్తోందంటూ పేర్కొంటూ ఇరాన్ విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి ముందు మరో 10 రోజుల సమయం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఆయన ట్రంప్ ఇలా గడువు పొడిగించడం ఇది సెకండ్ టైం, రెండోసారి. ఇరాన్కు విధించిన గడువు ఇప్పుడు ఏప్రిల్ 6 వరకు పొడిగించబడింది. ఇరాన్ ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకే ఈ అదనపు సమయం ఇచ్చినట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ట్రంప్ ప్రకటన వెలువడక ముందు యుద్ధం ప్రారంభమైన తర్వాత వాల్ స్ట్రీట్ అత్యంత భారీ రోజువారీ పతనాన్ని చవిచూసింది. చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. అయితే బహిరంగంగా ఇరాన్ మాత్రం ఎటువంటి చర్చలు జరగటం లేదని స్పష్టం చేసింది. ప్రపంచ మార్కెట్లను శాంతింపజేయడానికే ట్రంప్ ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తోందని ఇరాన్ ఆరోపించింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు వాటా ఉన్న ఈ కీలక జలసంధి గుండా రవాణా నిలిచిపోయింది. దీంతో బ్రెంట్ క్రూడ్ ధర 5.7% పెరిగి బ్యారెల్ $108.01లకు చేరుకుంది. కేబినెట్ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ మాట వినకపోతే మేము వారిని తుడిచిపెడుతూనే ఉంటామని హెచ్చరించారు. అయితే ఆయన ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ మాత్రం పరిస్థితిని జాగ్రత్తగా విశ్లేషించారు. ఇరాన్ ముందు మరణం, వినాశనం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ పెరగడంతో అమెరికాలో 30 ఏళ్ల ఫిక్స్డ్ మార్ట్గేజ్ రేట్లు 6.38% పెరిగాయి. ఇది సెప్టెంబర్ తర్వాత అత్యధికం. ఈ ఏడాది ద్రవ్యోల్బణం సగటున 4.2% ఉండొచ్చని OECD అంచనా వేసింది.